ఆది అంతము లేని విశ్వ ప్రయాణములో తన ఆయుష్ని భాగాలుగా చేసుకొని జీవిస్తున్న మానవుడు విశ్వ ప్రయాణములో ఎంతటివాడు? ప్రకృతి తాను ఏర్పరచుకున్న అనుకూలతలను ఆసరాగా చేసుకొని పుట్టిన జీవులు వివిధ ప్రాంతాలలో ఆ పరిసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఏర్పరచుకున్న కాల విభజన చేసుకున్న మనిషి తెలివైనవాడే పండగలతో సంబరాలు చేసుకుంటున్నాడు. విశ్వకాలానికి ఎప్పుడు ఉదయమే, భూమికి పగలు రాత్రి. తెల్లవారింది సూర్యునికా మనకా? పండగ ధనవంతులకేనా, బీదవాళ్ళతో కూడా? భిక్షుకుడికి రోజూ షడ్రుచులు. కాలానికి గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నదల్లా ప్రస్తుతమే. ప్రకృతిని జీర్ణం చేసుకోవడం తప్ప నెమరు వేయుట కాలమెరగదు. ప్రకృతిని ఆధారంగా చేసుకున్న కాల విభజన ద్వారా ఏర్పరచుకున్న ఈ ఆది అంతాల పర్వదినాల నాడే సంబరంగా ఉండగలుగుతామా? రోజు సంబరంగా ఉండలేమా? రోజు పవిత్రంగా ఉండలేమా? మన మనస్సుని రోజు పవిత్రంగా ఉంచుకోలేమా? ప్రకృతియే తెలియజేస్తుంది, చిగురించిన చిగురు, పూచిన పువ్వు, కాసిన కాయ కలకాలం నిల్వదని. జీవులకు పండుగలు లేవు, ఒక్క మనిషికి తప్ప. చేసుకునే ప్రతి పండగ మనిషిలోని ప్రవర్తనలో పరివర్తన రావడానికే. రుచులు నాలుకకు తెలుసు, పొట్టకు కాదు. మెదడులోని కల్మషాలను తొలగించుకుంటే ప్రపంచమే కాంతిమయం. మనస్సుని మెదడు ఆధీనం చేసుకున్నట్లయితే మన జీవనమే మారిపోతుంది. మనస్సుని మెదడు ఆధీనం చేసుకునే మార్గాన్ని వెతుక్కోవాలి. మెదడు మనసును ఆధీనపరచుకోవాలి. అప్పుడు మనం సుఖంగా జీవించగలము.